నేషనల్ క్రష్ రేష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరాక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తున్నారు. దాదాపు ఆమె చేసే సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలుస్తుండడంతో రెమ్యురేషన్ తో పాటు డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. తాజాగా పుష్ప 2తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీనికి ముందు యానిమల్ సినిమాలో ఘన విజయాన్ని అందుకున్నారు. రోజు రోజుకు క్రేజ్ ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న రేష్మికకు పాన్ ఇండియా స్టార్ హీరో చేతిలో ఘోర అవమానానికి గురయ్యారు. ఈ అవమానానికి సంబంధించిన సాక్ష్యాలున్నాయంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కన్నడంలో కిరాక్ పార్టీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. తరువాత నిశ్చితార్థం కూడా జరిగింది. కాలక్రమంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. తెలుగు సినిమాల నుంచి భారీ అవకాశాలు వస్తుండడంతో నిశ్చితార్థానికి పెళ్లికి గుడ్ బై చెప్పేసి తెలుగు పరిశ్రమలో స్థిరపడ్డారు. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పేశారు. తరువాత జరిగిన కొన్ని పరిణామాలు రష్మికపై కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర వ్యతిరేకతను కలిగించాయి. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేయలేదు. తాజాగా కిరాక్ పార్టీ విడుదల 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంతారా హీరో రిషబ్ శెట్టి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే తాను కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఎక్కడా కూడా రేష్మి పేరు ఉపయోగించలేదు. అంతేకాదు తాను షేర్ చేసిన సినిమా పోస్టర్ లో రేష్మిక ఫోటోను కూడా తొలగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. కన్నడ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి సినిమాలను దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అటువంటిది రేష్మిక ఫోటో తొలగించడం అతని అహంకారానికి నిదర్శనంగా మారిందంటూ రేష్మిక అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆమెకు సరైన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.